నల్లమడ వాగు ఆధునికీకరణ కాగితానికే పరిమితమైంది. 3 దశాబ్దాలలో 3 ప్రభుత్వాలు మారినా వాగు బాగు కాలేదు. రైతులకు ముంపు కష్టాలు తొలగలేదు. వాగు మరమ్మతుల కోసమంటూ వేసిన 7 కమిటీల నివేదికలు గుట్టదాఖలయ్యాయి. వైఎస్ నుంచి కిరణ్ కుమార్ వరకు సీఎంలంతా గుర్తించిన హామీలు నీటి మూటలయ్యాయి. అందుకే ఏటా వరద నీటి ఉధృతికి వేల ఎకరాల్లోని పంటలు కొట్టుకుపోతున్నాయి. రైతుల ఆశల్ని కట్టేట ముంచుతున్నాయి. ప్రతిపక్షం నుంచి అధికారంలోకి వచ్చిన తెదేపా కూడా పట్టించుకోవడం లేదంటూ అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా కాకుమాన్ మండలం అప్పాపురం సమీపంలోని నల్లమడ వాగు 123 కిలోమీటర్ల మేర విస్తరించింది. కొమ్మమూరు కెనాల్ నల్లమడ వాగు నుంచి వరద నీరు సముద్రంలోకి వెళ్లేందుకు వీలుగా బ్రిటిష్ కాలంలో 4 ఖానాలను నిర్మించారు. ఆ తర్వాత దశల వారీగా 22 యూటీలను ఏర్పాటు చేశారు. అయితే వాటిలో 6 మాత్రమే ఇప్పుడు పనిచేస్తున్నాయి. వర్షాకాలంలో వరదల కాటికి కట్టలు తెగి వాగు కుడి వైపున చీరాల వరకు, ఎడమ వైపున పొన్నూరు వరకు పొలాలు మునిగిపోతున్నాయి. ఈ వరద ప్రవాహానికి నాగార్జున సాగర్ అదనపు జలాలు కలిసి దాదాపు 45,000 క్యూసెక్లకు పైబడిన నీరు పంటకు ముంచుతోంది. ఈ ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని నల్లమడ రైతు సంఘం నాయకులు, రైతులు ఎన్నో ఏళ్ల నుంచి ప్రభుత్వాలను కోరుతున్నా పట్టించుకున్న నాథుడే లేడు. నేటి వరకు 7 కమిటీలు వేసి ఎందరో నేతలు హామీ ఇచ్చినా అవన్నీ గంగలో కలిశాయంటున్నారు రైతులు. వరదలు వచ్చినప్పుడల్లా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు నిరంతరాయంగా మాట్లాడుతూ ఉంటే 7 కమిటీలు ఇస్తారు. 1 కాదు 2 కాదు 7 కమిటీలు కూడా వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే ఇది చాలా ప్రమాదమైనటువంటి వాళ్ళు, దీనికి వెడల్పు పెంచాలా, కట్టలు కూడా చాలా పటిష్టంగా చేయాలా, దీనికి మెయింటెనెన్స్ ఉండాలా, కట్టలు కూడా గీపెళ్ళి పరిరక్షించేటువంటి పద్ధతిలో ఉండాలని చెప్పేసి ప్రతి కమిటీ కూడా చెప్పి ఒక్క కమిటీ రిపోర్ట్ కూడా పూర్తిగా ఆచరించినటువంటి గవర్నమెంట్ లేదు, కాంగ్రెస్ లేదు, తెలుగుదేశం లేదు, ఏదైనా కానీ నల్లమడ వాగు పరివాహక ప్రాంతం పరిధిలో 10 మండలాలున్నాయి. 1962లో మిత్రా కమిటీ వాగు ప్రాంతాన్ని పరిశీలించి వాగు వెడల్పు, ఎత్తును సముద్ర మట్టానికి అనుగుణంగా పెంచాలని సూచించింది. ఆ తర్వాత వాగు ఆధునికీకరణ కోసం 7 కమిటీలను నియమించింది. పరిశీలన చేసిన ఈ కమిటీలన్నీ వాగు అతి ప్రమాదకరమైందని చెబుతూ వాగు కట్టలు ఎత్తును పెంచి పటిష్టం చేయాలని సూచించాయి. ఈ శుష్కప్రియాలన్నీ శూన్య హస్తాలుగా మారడంతో 2013, 2014 సంవత్సరాలలో అపార నష్టం సంభవించింది. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మాటలతో పొద్దుపుచ్చుతున్నారే కానీ సమస్య పరిష్కరించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. కానీ ఇది చాలా బాగా